పెద్ద తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి వకులామాత ఆలయము. శ్రీవారిని కంటికి రెప్పలా చూసుకున్న ఆయన పెంపుడు తల్లి వకులాదేవికి అంకితం చేయబడిన అద్భుతమైన ఆలయం ఇది. ఇక ఈ ఆలయ విశేషాలు, చరిత్ర, ప్రాముఖ్యత గురించి చూస్తే గనక, పురాణాల ప్రకారం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి తల్లి అయిన యశోదాదేవి కృష్ణుడి కళ్యాణాలను కల్లారా చూడలేకపోయానని బాధపడుతూ ఉంటారు. ఆ కోరికను తీర్చడానికి కలియుగంలో ఆమె వకులాదేవిగా జన్మించారు. శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడంలో వకులామాత కీలక పాత్ర పోషించారు. తనను తల్లిగా ఆదరించిన వకులాదేవి రుణం తీర్చుకోవడానికి శ్రీనివాసుడు తాను కొలువై ఉన్న తిరుమల కొండల్లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఇక ఈ ఆలయ ప్రత్యేకత కనుక మనం గమనించినట్టయితే, వకులాదేవి ఆలయాన్ని తిరుమల కొండల వైపు ముఖం చేసి నిర్మించారనమాట. అంటే తల్లి కొడుకుల అనుబంధానికి ప్రతీకగా వకులాదేవి అమ్మవారు ఎల్లప్పుడూ తిరుమల వైపు చూస్తూ తన కుమారుడైన వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదిస్తూ ఉండేటట్టుగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారు. తిరుమల ఆలయంలో ప్రతిరోజు వకులాదేవికి నైవేద్యం సమర్పించిన తర్వాతే శ్రీవారికి ప్రధాన నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని శతాబ్దాల కాలం పాటు ఈ ఆలయం సరైన ఆదరణ లేక మైనింగ్ కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే భక్తుల కోరిక మేరకు తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని భారీ వ్యయంతో పునర్నిర్మించారు. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే తిరుపతి నుండి కార్లు, ఆటోలు లేదా స్థానిక బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు లేదా వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా ఉత్తమం అని భక్తులు భావిస్తారు.